వెలిగే కనిపించని ఒక అడవి దారిలో ఒక వింత ఆలయం ఉంది. ఆ వింత ఆలయానికి ఎవరూ రారు. ఆ ఆలయం పేరు అరుణాచలం దేవాలయం. కానీ ఆ దేవాలయానికి అతి సమీపంలో ఒక గుడిసె ఉంది. అందులో ఉండేది ఒక వృద్ధ సన్యాసి. ఆ సన్యాసి పేరు కేశవాచారి. కేశవాచారి ఎవరి పేరైతే జపిస్తాడో అయితే వాళ్ళ జీవితం అక్కడికక్కడే మారిపోతుంది, లేదంటే అక్కడికక్కడే ఆగిపోతుంది, అంటే ముగిసిపోతుంది. రోజు అడవికి రీసెర్చ్ కోసం విహాన్ అనే యువకుడు అక్కడకు వస్తాడు. తనకు ఆ ప్రదేశంలో చేతబడి జరుగుతున్నట్టు విన్నాడు, కానీ ఆయన నమ్మలేదు అది. విహాన్ కెమెరా తీసుకొని అక్కడికి వెళ్ళాడు. డాక్యుమెంటరీ తీయాలి అని ఇంకా ఫిక్స్ అయిపోయాడు. సరిగ్గా రాత్రి అయ్యేసరికి అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం మారిపోయింది. 3 గంటల సమయంలో దూరంలో ఉన్న అతనికి ఎంతో దూరంలో ఉన్న వింత శబ్దం అయితే అతనికి అయితే వినిపించింది. అలా ఆ రాత్రి వేళలో విహాన్ అయితే బయటికి వెళ్తాడు. ఆ విహాన్కి అతి కొద్ది దూరంలో కేశవాచారి. అతని చుట్టూ బూడిద వలయం అయితే ఉంటుంది. మధ్యలో రక్తంతో ఎరుపెక్కిన యంత్రం, అందులో దానిపైన నల్లటి ఒక కాకి రెక్కలు. ఆ కాకిని మానవ జుట్టుతో అయితే కట్టేసి అయితే ఉంటుంది ఆ యంత్రానికి. విహాన్ అతను పేరు అడగ్గా ఒక్కసారిగా అతని మీదకి గాలి ఎగురుతుంది. సడన్గా తను తెచ్చుకున్న టార్చ్ లైట్ కూడా ఆగిపోతుంది. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అతనికి ఏమీ అర్థం అవ్వదు. ఇంతలో సడన్గా అంతా అక్కడ నిశ్శబ్దం అయిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో రెప్పపాటు కాలంలో అసలు విహాన్కి ఏమీ అర్థం అవ్వట్లేదు. కొంత సమయానికి ఆ విహాన్ అక్కడ పడిపోతాడు. తరువాతి రోజు ఉదయం అక్కడికి ఉన్న చుట్టుపక్కల విలేజర్స్ అందరూ అక్కడికి వచ్చి చూస్తారు. అక్కడే ఆ సన్యాసి మాయం అయ్యి ఉంటాడు. కానీ నేల మీద విహాన్ కెమెరా ఉంటుంది. దానిలో రికార్డ్ అయిన చివరి ఫ్రేమ్లో అయితే ఒక వృద్ధుడి మొహం కనిపిస్తుంది. కానీ అది కేశవాచారి కాదు, అది విహాన్ తండ్రి ముఖం. పోలీసులకి కొంత సమయానికి విహాన్ ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే విహాన్కి ముందే ఒక సంవత్సరం ముందు విహాన్ తండ్రి అదే అడవిలో అదే యంత్రం 1 సంవత్సరం క్రితం ఎరగొట్టి అతను ఆ యంత్రం ఎరగొట్టినందుకు శాపంగా అతను చనిపోయి ఉంటాడు. ఆ శాపం అతను వంశానికి వెంబడిస్తుందా? కెమెరా అయితే ఆటో రికార్డ్ మోడ్లో ఉంటుంది. అక్కడికి దూరంగా విహాన్ అయితే పడి ఉంటాడు. ఒక్కసారిగా విహాన్ కళ్ళు ఎరుపెక్కుతాయి. ఒక్కసారిగా విహాన్ లేచి నిల్చుంటాడు. అది విహాన్ కాదు, ఇప్పటి నుంచి విహానే కేశవాచారి.